ఇంతకుముందే మనం ప్యాకెట్లు పట్టుకున్న కొంతమందిని చూసాం. ఏంటా ప్యాకెట్లు? అదే గోల్మురి. మనం గోల్మురి అంటారంట వెస్ట్ బెంగాల్లో, దాని పేరు గోల్మురి. అంటే ఆ ప్యాకెట్లో గోల్మురి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ ఫుడ్. అయితే ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ గోల్మురి షాపు దగ్గరికి వెళ్ళి అది పొట్లం కట్టించుకొని అక్కడే తినుకుంటూ ఆ షాపు వాళ్ళతో మాట్లాడిన సందర్భంతో ఒక్కసారిగా అంటే ఆ ఇన్సిడెంట్ చాలా హైలైట్ అవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. దానికి మమతా బెనర్జీ ప్రచారంలో ఏం చెప్పారు అంటే, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఈ గోల్మురి తినడమే, కనీసం నాన్ వెజ్ కూడా మనల్ని తిననివ్వరు, మనం ఇంకా వెజిటేరియన్లుగా బతకాల్సిందే, ఆ గోల్మురీలు తినుకుంటూ బతకాల్సిందే అని ఆ ప్రచారాన్ని దానికి అనువుగా మలుచుకున్నారు మమతా బెనర్జీ. నిజానికి మమతా బెనర్జీ స్ట్రాటజీలు, ఆవిడ పంచులు వేరే లెవెల్లో ఉంటాయి. అలా ఏదైతే ఉందో, ఏ గోల్మురి మీద అయితే మమతా బెనర్జీ మాట్లాడారో అదే గోల్మురి తినుకుంటూ అక్కడ మహిళలు గోల్మురి పొట్లాలన్నీ తినుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. మిఠాయిలే కాదు, గోల్మురి కూడా తింటాం. గోల్మురి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఒక పార్టీని మార్చేసింది అంటూ కూడా వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. చూడొచ్చు ఒకసారి. గోల్మురి అంటే ఆ ప్యాకెట్లు అదంతా మరి ఎలా ఉంటుందో కానీ వెస్ట్ బెంగాల్లోని గోల్మురి అది మనం బేల్పురి అన్నట్టుగా ఉంటుంది అనుకుంటా. మేబీ మోడీ గారు తినేటప్పుడు కూడా మనం ఆ ప్యాకెట్ ఆయన కల్పిస్తున్న షాప్ అతను కల్పిస్తున్న అవి మనం చూసాం కాబట్టి అది దట్ ఈస్ నథింగ్ బట్ మన బేల్పురి అని. మురుమురాలు, పల్లీలు, అన్ని రకాల పప్పులు వేసి నిమ్మకాయ అది చేస్తారు కదా, అది గోల్మురి. సో మొత్తానికి గోల్మురి సంబరాలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో. గోల్మురి అంటే మనం కూడా ఈ ట్యాంక్ బండ్ దగ్గరకో లేదంటే సిటీలో బయటకు వచ్చినప్పుడు కొన్ని ప్లేసుల్లో పర్యాటక ప్రాంతాల్లాగా ఉండే ప్లేసుల్లో మనకు కూడా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, మల్కం చెరువు దగ్గర ఇలాంటి చోటు ఉంటుంది బేల్పురి. బేల్పురియే గోల్మురి.